మీ దగ్గరికి. ఎస్, సత్యం గారు. బీహారు సీతారాం గారు అన్నట్టుగా నెక్స్ట్ రౌండ్ మాట్లాడదామండి. జూబ్లీ హిల్స్ సంబంధించి విషయానికి వస్తే అసలు కాంగ్రెస్ పోటీ చేయటమే ఒక అడ్వాంచరిస్టిక్ స్టెప్. అందరూ అనుకున్నది ఏమిటంటే బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, తర్వాత సానుభూతి, భర్త చనిపోయి సానుభూతి ఉన్నటువంటి సీటు కాబట్టి, తర్వాత అందులో ఈ నియోజకవర్గం మీద ఏ విధమైనటువంటి ఒక పర్ఫెక్ట్ అభిప్రాయం అంటే కాంపోజిషన్ ఏమిటి అనేటువంటి అండర్స్టాండింగ్, పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఎవరికి లేదు. మరి రిచ్ కాన్స్టిట్యూషన్ కొంతమంది అనుకుంటున్నారు, అసలు మొత్తం డౌన్ ట్రాడనే ఉన్నారు వాడలలో అనేది కొంతమంది, అట్లాగే 50% బీసీలు ఉన్నారు అనేది. ఇటువంటి ఎక్స్పెక్టేషన్ ఏమీ లేకుండా కాంగ్రెస్ పోటీ చేయటం అనేది పెద్ద అడ్వాంచరిక్ స్టెప్. తర్వాత కాంగ్రెస్ విష్ణువర్ధన్ రెడ్డి తర్వాత గత 2 దశాబ్దాలుగా ఎప్పుడు గెలవలేదు కూడా. అయితే ఈ మొత్తం క్రెడిబిలిటీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి చెందుతుంది. ఎందుకంటే వెంటనే రంగంలోకి దిగి అది పోటీ చేస్తామో లేదా తర్వాత సంగతి, 3 మినిస్టర్లను ఇన్ఛార్జీలకు పెట్టి నియోజకవర్గంలో థ్రైవ్ చేశారు 2 ఆస్పెక్ట్ల. ఒకటేమో డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు ఇమీడియట్గా. రెండో వైపేమో వాళ్ళ శ్రేణులు, అన్ని శ్రేణులను సమకూర్చుకోవటానికి ఉపయోగించుకున్నారు. కింది వరకు ఎంఐఎం కూడా సపోర్ట్ ఉంది కాబట్టి మొత్తం శ్రేణులను సమీకరించుకొని ఒక ప్రాతిపదికని క్రియేట్ చేసుకున్నారు ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చేలోపే. తర్వాత రెండవది ఇంకొకటి ఏమిటంటే, అక్కడ కాంగ్రెస్ తరఫున ముస్లిం పోటీ చేసి ఉంటే హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ వచ్చేది, తర్వాత మొత్తం మీద కొంత డిస్టర్బ్ అయ్యేది కాంగ్రెస్. కానీ హిందూ ఓటు తర్వాత బీసీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ని అనౌన్స్ చేయడం అనేది రెండవ స్టెప్, కరెక్ట్ స్టెప్ అది. తర్వాత అది రావటంతో ఆ కాన్ఫ్లిక్ట్, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ కి అవకాశం లేదు. బీజేపీకి డిసడ్వాంటేజ్ అయింది అది, ఏది నవీన్ యాదవ్ని పెట్టడం అనేటువంటిది. తర్వాత మూడో విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ కున్నటువంటి అడ్వాంటేజ్ అంటే, ఒకటి ఎంఐఎం సపోర్ట్ చేస్తే ఆ ఎంఐఎం వచ్చేటువంటి ఓట్లని కన్సాలిడేట్ చేయడానికి అజాదుద్దీన్ మినిస్టర్ ఇవ్వటం అనేటువంటిది మూడో స్టెప్. అది వేసుకున్నటువంటి వ్యూహం ఫలించింది. ఎంఐఎం సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా 30% ముస్లిమ్స్, ఇతర పార్టీల అభిమానులు కూడా ఉన్నారు. మొత్తానికి మొత్తం ముస్లిమ్స్ కన్సాల్ట్ చేసుకోవటానికి అజారుద్దీన్ నిలబెట్టకపోవడం ఎంత కరెక్టో, ఆ తర్వాత అజారుద్దీన్కి మినిస్టర్ చేయడం కూడా అంత కరెక్ట్. ఈ 3 వ్యూహాలతోటి కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఇక మరొక విషయం ఏంటంటే, అక్కడ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందు నుంచి అనుకున్నాం బీజేపీ స్కోర్ ఎక్కువ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ విన్ అవుతుంది. అట్లాగా ఉంటే బీజేపీ ఓటింగ్ శాతం తగ్గితే దెర్ ఇస్ ఎ డేంజర్ ఫ్రమ్ బీఆర్ఎస్ అని అనుకున్నాం మనం. కానీ బీజేపీ ఓటింగ్ శాతం పడిపోయినా కాంగ్రెస్ గెలవటం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుపు. తర్వాత రెండోది, గతంలో 67,000 అజారుద్దీన్ ఉన్నప్పుడు 65,000 వచ్చేసి వాళ్ళ 1,00,000 దాకా వచ్చినాయి. కాబట్టి సిట్టింగ్ సీట్ని కైవసం చేసుకోవటం, తర్వాత దరిదాపు 40% ఓటింగ్ పెరగటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క వ్యతిరేకత లేదు, అనుకూలత లేకున్నా వ్యతిరేకత లేదు. నేను మొదటి నుంచి చెప్తుంటూ వస్తున్నా, ఎక్కడైనా రాష్ట్రంలో కాంగ్రెస్ అమలు చేయనటువంటి పథకాల వల్ల ఏ పథకం ఎందుకు అమలు చేయాలనే వ్యతిరేకత ఉంది, కానీ మొత్తం కాంగ్రెస్ ను ఓడగొట్టాలనేటువంటి వ్యతిరేకత ఇంకా రాలేదు. కేసీఆర్ కూడా 8-9 ఏళ్ల తర్వాత వచ్చింది అది. కాబట్టి 2 ఏళ్లకే కాంగ్రెస్ వ్యతిరేకత వచ్చింది, వద్దనుకుంటారు అనేది నిజం కాదని మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తాను, అదే జరిగింది. కాబట్టి కాంగ్రెస్ గెలుపుకు ఇవన్నీ ఉపయోగపడ్డాయి. తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇవాళ బీఆర్ఎస్ వైపు చూస్తే సానుభూతి ఉన్నటువంటి క్యాండిడేట్ నిలబెట్టకుండా మరొక నిలబెడితే ఇంకా వీక్ అయ్యేది పార్టీ. తర్వాత ఓడిపోయేటప్పుడు కూడా దరిదాపు ఆ డజన్ కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను దాంట్లో పోను, ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది అనేది. కానీ ఓడిపోయిన తర్వాత రీగెయిన్ కావడానికి ఏ ప్రయత్నం జరగలేదు. ఇంకా లీడర్షిప్ ఇంకా డ్యామేజ్ అవుతూ వస్తా ఉంది రోజు రోజుకు లీడర్షిప్. ఎందుకంటే గతంలో డజన్ ఇష్యూస్ తో పాటు కేసీఆర్ ఫ్యామిలీ వ్యతిరేకత, ఇవన్నీ ఒక 30 మంది ఎమ్మెల్యేల అవినీతి, కాళేశ్వరం ఇష్యూ, తర్వాత ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ ఇష్యూ, ఇటువంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఒక డజన్ ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఓడిపోయిన తర్వాత మళ్ళీ రీగెయిన్ కావటానికి ఆ లీడర్షిప్ యొక్క క్రెడిబిలిటీ పెరగకపోగా రోజు రోజు తగ్గుతుంది. ఉదాహరణకు ఇవాళ యంగ్ చాప్స్ ఎవరు, హరీష్ రావు, కేటీఆర్, క్లీన్ ఇమేజ్ ఉంటుంది యంగ్స్టర్స్ కు, కానీ కేసీఆర్ కొన్ని ఇమేజ్ వాళ్ళకి ఇప్పటికి కూడా లేదు, అలా ఆఫ్ కూడా లేదు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్య ఎలక్షన్ అవ్వటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు.
కేటీఆర్ కి ఇమేజ్ తగ్గింది. ఒకవేళ హరీష్ రావు అయితే ఎట్లుంటుందని ఏడాది నుంచి కింది స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ క్యాడర్ లో. కానీ కవిత బయటకు వచ్చి హరీష్ రావు కూడా ఈ కాళేశ్వరంలో చాలా కమిషన్ తిన్నాడు, తర్వాత వరంగల్ హాస్పిటల్లో కూడా 600 కోట్లు పెంచుకున్నారు, అది కూడా బెనామీ. కాబట్టి అన్ని చోట్ల బెనామీల ద్వారా హరీష్ రావు వసూలు చేస్తారని ఎప్పుడైతే కవిత అసాల్ట్ చేసిందో చివరికి హరీష్ రావుకున్న క్రెడిబిలిటీ కూడా తగ్గింది. అంటే లీడర్షిప్ ఏదో ఒక డిస్టర్బెన్స్, వీళ్ళ మీద ఎంక్వైరీ, వివిధ రకాలైనటువంటి ఎంక్వైరీలు నడవటం, ఏది కోర్ లీడర్షిప్ మీద, తర్వాత ఆ ఎంక్వైరీలు కూడా ప్రజలు నమ్మేటట్టు ఉండటం, తర్వాత కళ్ళకి ఎదురుగానే అవినీతి జరిగిందంటే రుజువు లేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి కేసు గురించి ఆయన క్రెడిబిలిటీ లేదా? కాస్త నన్ను మాట్లాడియండి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారికి ఏమో క్రెడిబిలిటీ ఉంది, ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడితే ఎట్లా అంటే కాళేశ్వరం ఏం వీడియో చూడండి. నేను మొన్న కాంగ్రెస్ ఈ కారణం వల్ల గెలిచే అవకాశం ఉందని 15 రోజుల కింద చెప్తే మీ ప్రతినిధి 1% కూడా లేదు, అందసత్యం గారిది అబద్ధం అన్నారు. ఇవాళ ఏ కారణాలు గెలిచింది అనేటువంటి నేను అప్పుడు చెప్పిన ఇప్పుడు అయ్యే కారణాలు చెప్తున్నా. కాబట్టి కింద క్యాడరు నర్వస్ కాకుండా లీడర్షిప్ యొక్క ఇమేజ్ పెరుగుతూ ఉంటే రీగైన్ అవుతుంది. కాబట్టి ఇవాళ కూడా ఒక పార్టీ ఓడిపోయినంత మాత్రాన శాశ్వతంగా దూరం అయిందని చెప్పలేము. రానున్న 3 ఏళ్లలో కాంగ్రెస్ పొరపాట్లు చేస్తే ఖచ్చితంగా నియరెస్ట్ రైవల్ ఇప్పుడున్నటువంటి ఓటింగ్ శాతం ప్రకారం బీఆర్ఎస్ ఉంది. కానీ ఇవాళ బీఆర్ఎస్ కు ఓటింగ్ శాతం తోటి బీజేపీకి ఒక పెద్ద హర్డిల్. ఎందుకంటే మేము రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు గెలిచాం, తర్వాత గ్రాడ్యుయేట్స్ గెలిచాం, మేమే ఆల్టర్నేటివ్ అని బీజేపీ చెప్పుకుంటుంటది. ఇప్పుడు పెద్ద హర్డిల్ ఏదంటే బీఆర్ఎస్ దాటేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఓటింగ్ శాతం పెరిగి ఇవాళ నియరెస్ట్ కేటీఆర్ ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ మాకు రుజువైంది, మేమే నియరెస్ట్ రుజువైందని చెప్పాడు. కాబట్టి బీజేపీ ఆ హర్డిల్ దాటేయటం ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ డిసడ్వాంటేజ్ మేమే అని చెప్పేసి ప్రెస్ నోట్లు చెప్పాడు ఇంతకుముందు కేటీఆర్. కాబట్టి ఇటువంటి కాంపోజిషన్లు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ అయినా ఓడిపోయిన పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటిది రీసైకిల్ అవుతుంటాయి. దానికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్, తర్వాత లీడర్షిప్ ఇమేజ్ కూడా పెంచుకుంటే అది ముందు ఈ 2 ఏళ్లలో పెంచుకోలేకపోయింది. ముందు ఏమవుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలి.